హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. వెల్కమ్ టు యూకే వ్లాగ్స్ తెలుగు. ఈరోజు వీడియో వచ్చేసి స్ట్రాబెర్రీ పిక్కింగ్ కోసం ఒక ఫామ్కి వచ్చినాము. వార్ అనే ఫామ్ ఉంటుంది మా దగ్గర. స్టోక్-ఆన్-ట్రెంట్ ఇక్కడ నుంచి ఒక 10 మైల్స్ ఉంటుంది మా దగ్గర నుంచి. సో అక్కడికి వచ్చినాము. ఇదంతా కార్ పార్కింగ్కి అయితే డోకా ఉండదు, ఇదంతా స్పేస్ దాంది. సో అక్కడ కనిపిస్తుంది చూడండి, జూమ్ చేస్తున్నా. అదంతా ఆడ కుర్చీలు వేసి చిన్నపిల్లలు చిల్ అవుతారు ఆడుకోవటానికి. ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనుకోవచ్చు. ఇక్కడ ఏమేమి ఉంటాయంటే స్ట్రాబెర్రీ ఉంటుంది, రాస్బెర్రీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. చూద్దాము. ఎంట్రన్స్ వచ్చేసి ఇది. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన దాంట్లో మనం బిల్లింగ్ కానీ ఏదన్నా అక్కడ చేపేయాలి. సో ఫస్ట్ కౌంటర్ కాడికి బయటికి రాగానే 3 సైజుల డబ్బాలు ఉంటాయి. ఇదొకటి, దాని పక్కది ఒకటి, దాని పక్కది ఒకటి. ఖాళీ డబ్బాని పట్టుకొని లోపల తోటలోకి పోవాలి. నచ్చిన ఫ్రూట్ నచ్చినన్ని కోసుకొని మన చేతులతో కోసుకొని దాంట్లో వేసుకొని రావాలి. ఇక్కడ ఇంకేమేమి ఉంటాయంటే ఫ్రీ రేంజ్ ఎగ్స్ ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ రేంజ్ ఎగ్స్. కాస్ట్ వచ్చేసి ఒక ట్రే వచ్చేసి 7 pounds. మేమైతే ఒక పెద్దది ఒక మీడియంది పట్టుకున్నాం. మా ఫ్రెండ్స్ వాళ్ళు మీడియంది చిన్నవి పట్టుకున్నారు. చూద్దాము ఎవరైనా పిక్ చేసుకుంటారో, ఎన్ని కోసుకొని దాంట్లో వేసుకుంటారో. చిన్నపిల్లల్ని తీసుకొస్తే మాత్రం చాలా ఫన్గా ఫీల్ అవుతారు ఎవరు వచ్చినా కూడా. దగ్గర దగ్గర 30-40 షర్ట్స్ ఉంటాయి. ఒక 4-5 షర్ట్స్ అయిపోయిన కొద్దీ పక్కన రెడీ అవుతూ ఉంటాయి వేరే షర్ట్స్. ఇది ఒకటే వే. వర్షం లేదు కాబట్టి బాగానే ఉంటుంది. వర్షం ఉంటే బుడద ఉంటుంది. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మన తాటి చెట్టుకి డబల్ ఉంది ఇది. వాళ్ళు చేతుల్లో పట్టుకొని రిటర్న్ అవ్వరు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ బిల్లింగ్ చేయించుకొని పే చేసి అటు నుంచి అటు వెళ్తారు. చిన్నపిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు చాలా. అటు నుంచి వచ్చేటోళ్ళు ప్రతి ఒక్కరి చేతుల్లో బుట్టలు ఉన్నాయి. మనకు దొరుకుతాయా లేదా అనేది చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత. ఎంట్రీ ఫ్రీ. ఎంట్రీ అయితే మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మనకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే చూసి వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. దీంట్లో అయితే అన్నీ తెంపేసుకున్నారు. ఇవన్నీ ఖాళీ అయిన షెడ్లు. అటు పరద కట్టింది అయితే ఇంకొక 15-20 డేస్లో రెడీ అవుతాయి. ఆల్రెడీ కచ్చలు ఉన్నాయి. కొంతమంది అయితే మొత్తం పిక్ చేసుకొని తినుకుంటున్న బిల్లింగ్ కౌంటర్ కాడికి వెళ్తున్నారు, దారిలోనే తింటున్నారు. ఇదైతే ఫస్ట్ స్టేజ్ అనుకుంటా. పూలు ఏది స్ట్రాబెర్రీ ఫామ్ది. ఇది పూలు చిన్న చిన్న పిందెలు ఉన్నాయి వీటికి. ఇవన్నీ అంతే. ఇంకా ఈ షెడ్ మొత్తం ఓన్లీ ఈ రకంగా ఉంది. పూలు చిన్న చిన్న పిందెలు. టైం పడుతుంది, చాలా టైం పడుద్దాము. ఇదైతే ఆ పూలది చూసాం కదా, దాని తర్వాత స్టేజ్ కచ్చి. ఇంకా ఈ మాగలేదు, అది తిన్నా కూడా బాగోవు ఇప్పుడు. కాకపోతే వీటిల్లో కూడా అక్కడొకటి ఏమైనా పన్ను ఉంటాయేమో, పిక్ చేసుకుందామేమో అని వీటిలో కూడా తిరుగుతున్నారు టైంపాస్కి. 10 ఉంటే ఒకటన్నా పన్ను ఉంటుంది. ఇవన్నీ అయిపోయినాయి. మేము లేటుగా వచ్చాము నాకు తెలిసి. కాకపోతే 365 days ఇది రన్ అవుతూనే ఉంటుంది. ఇది ఇక్కడ మాకు కొన్ని పండ్లు కనిపిస్తున్నాయి. చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్కరు అయితే వీటిలోనే తెంపుకుంటున్నారు, నోట్లో వేసుకొని తింటున్నారు. నచ్చకపోతే కింద పడేస్తున్నారు కొంతమంది అయితే. ఇవన్నీ అయ్యాయి. పండు కచ్చి. ఇవి కంప్లీట్గా పండు కావటానికి ఇంకా తినే స్టేజ్కి రావడానికి ఇంకా టైం పట్టిద్ది అనుకుంటా. ఇంకొక 1 week అయితే అవుతాయి. వీటిలో కూడా చాలా అయితే కొన్ని పండ్లు అయితే ఉన్నాయి. మేము వెతుకుతున్నాం మంచి ఏడ దొరికితే ఆడ తెంపుకుంటున్నాం. మేము తెంపుకొని మనకు నచ్చిన తెంపుకోవచ్చు, బుట్టలు వేసుకోవాలి. కాకపోతే ఊరికే తెంపి వేస్ట్ చేయటం వేస్ట్ నాకు తెలిసి. ఒకవేళ అట్లా చెట్టుకుంటే ఇంకొకరికైనా తెంపుకుంటారు అవసరం పడితే వాళ్ళకి. ఇక్కడైతే కొన్ని ఉన్నాయి, పండు అయితే ఉన్నాయి. దాదాపు మ్యాక్స్ చిన్నపిల్లలు అయితే
ఎంజాయ్ చేస్తూ పరిగెత్తుకుంటూ తెంపుకుంటారు. మాకైతే ఇక్కడ కొన్ని దొరికినాయి, మీకు చూపిద్దాము క్లియర్గా అని చూపిస్తున్నాను. 2 రకాలు ఉంటాయి, కొన్ని గ్రౌండ్లోనే వేస్తారు, ఇట్లా ఇంకోటి ఇదో రకం. కొంతమంది ఏం చేస్తారు, కొన్ని ఫామ్స్ ఎలా ఉంటాయంటే మామూలుగా హైట్లో కాకుండా, ఇప్పుడు ఇది హైట్లో ఉంది కదా, అలా కాకుండా డైరెక్ట్ నేల మీదనే పంట వేస్తారు. ఇంకా మనం ఊరికే ఇంకా కూర్చొని కిందకి వంగి తెంపుకోవాలా. దానికంటే నా ఒపీనియన్ ఇది బెటర్ అనుకుంటున్నా. ఇప్పుడు ఇది కూడా స్ట్రాబెర్రీ. ఇది స్ట్రాబెర్రీ అయిపోయిన తర్వాత రాస్బెర్రీకి పోదాం మనం. ఇవి అయితే ఈ షెడ్లో బాగున్నాయి, అందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎవరికి దొరికితే వాళ్ళు తెంపుకుంటారు. దగ్గర మోర్ దెన్ 100 మెంబర్స్ వచ్చారు నాకు తెలిసి. వీళ్ళు ఇక్కడనే ఇంకా హోల్సేల్, మన దగ్గర రైతు బజార్ లాగా. వాళ్ళే మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూసుకుంటారు, పంట వాళ్ళే పండించుకుంటారు. వాటర్ ఫెసిలిటీ అయితే చాలా ఎక్కువ ఉంటుంది యూకేలో. మాకు ఏడ కనిపిస్తే అక్కడొకటి పండి తెంపుకొని బుట్టలో వేసుకుంటున్నాం. వాళ్ళు చూడండి నిన్న వేసుకున్నారు. చిన్న క్యూట్గా బాగున్నాయి. నాకు తెలిసి వీటిల్లో ఇక్కడ మా దగ్గర సూపర్ మార్కెట్లు వీటిలో ఉంటాయి, కాకపోతే వాటికంటే ఇది చాలా బెటర్ నాకు తెలిసి. అది ఎప్పుడో కట్ చేసి సూపర్ మార్కెట్లోకి వచ్చి వాళ్ళు స్టోర్ చేసి చిల్లర్లో పెట్టి మళ్ళీ మనం కొనుక్కొని మనం చిల్లర్లో పెట్టే కన్నా డైరెక్ట్ తోటలో నుంచి తెంపుకోవటం బెస్ట్. ఈడ చూడండి రెడ్డిష్ చాలా బాగున్నాయి, క్యూట్గా. అవి చూస్తే ప్లాస్టిక్ లాగా కనిపిస్తాయి కానీ ప్లాస్టిక్ అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. నాకు నచ్చినవి అన్నీ తెంపుకున్నాం. ఇలా ఉంటుంది మొత్తం ఎండ్ వరకు. ఆడ చూడండి ఎంతమంది పోతూనే ఉన్నారు, ఈ మూల నుంచి ఆ మూలకు పోయి తెంపుకుంటున్నారు. వీళ్ళదంతా అయిపోయినట్టుంది, వెళ్ళిపోతున్నారు. చిన్నపిల్లలు అయితే ఒక్కొక్క చేతిలో పట్టుకున్నారు బట్టలు ఎంజాయ్ చేసుకుంటూ. ఇది రాస్బెర్రీ ఫామ్ అండి. దీంట్లో కూడా సేమ్ అట్లనే ఒక 10 పిందెలు ఉంటే 1-2 పండు ఉన్నాయి. కొంతమంది అయితే ఇంకా డైరెక్ట్ నోట్లో పెట్టుకుని. హెల్త్కి కూడా మంచిది రాస్బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, బెర్రీస్ అన్నీ హెల్త్కి మంచిది. సో మీకు కూడా అందుబాటులో ఏమన్నా ఉంటే తెచ్చుకొని తినండి, హెల్త్కి చాలా చాలా మంచిది. ఇవి కూడా కొన్ని దాంట్లోనే కలిపేసుకున్నాం, మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు మనము. అన్నిటికీ ఒకటే ప్రైజ్. మళ్ళీ ఇది కంప్లీట్గా పండు అయితేనే బాగుంటుంది, లేదంటే లోపల సీడ్ కొంచెం పుల్లగా అట్లా తగులుతుంది. మళ్ళీ బ్లాక్బెర్రీ బాగుంటుంది. ఇంకా ఇదే స్టేజ్. ఇంకా మేము కూడా 1-2 నోట్లు వేసుకున్నా, వాళ్ళు వెళ్ళి చూస్తే ఏమన్నా అనుకుంటారేమో అని. ఇవన్నీ కాయలు పిందెలు, కొన్ని రాలిపోతాయి. కొంతమంది ఏమో తెంపి వేలో పడేసి తొక్కుతూ ఉంటారు. ఈడైతే కొంచెం నాకు ఆ వే మంచిగా అనిపించలేదు, బురద ఉంది. ఇవి చూడండి ఎట్లున్నాయో. తింటే మాత్రం హెల్త్కి అయితే చాలా మంచిది. బ్లాక్బెర్రీ, రాస్బెర్రీ, బ్లూబెర్రీ మొత్తం చైన్లు వేసి బందోబస్తు చేసినారు తోటనైతే. ఆడ నీళ్ళు ఉన్నాయి, ఇవన్నీ కొన్ని అయితే చెట్టు మీదనే పండిపోయి రాలిపోయినాయి. చిన్న పిల్లోడు చూడండి, పిల్లోడే కనిపించింది తెంపిపోయి వాళ్ళ డాడీ బొట్టులో వేస్తుండు. హాయ్ చెప్పు అంటే సిగ్గుపడుతుండు, నవ్వుకుంటూ జేబులో చేయి పెట్టుకొని తల పైకి ఎత్తలేడు, గొరుకుతుండు వాళ్ళ డాడీ దగ్గరికి. ఇటు స్ట్రాబెర్రీది ఇవన్నీ ఖాళీ అయినాయి. ఇవన్నీ
ఇంకా రెడీ అవ్వాల్సినవి, అందుకే ఎవరిని పోనీలేదు లోపలికి. ఇంకా షర్ట్స్ అన్నీ మాదైతే అయిపోయింది, ఇంకా వెళ్తున్నాము బిల్లింగ్ కాడికి. చూద్దాం వాటి. మేమైతే మీడియంది ఫిల్ చేసాము, స్ట్రాబెర్రీ కొన్ని రాస్బెర్రీ కంబైన్ చేసాము, మిక్స్ చేసాము. సో వెయిట్ ఎంత వస్తుంది ఏంటి అనేది తెలీదు, ప్రైస్ ఎంతో కూడా చెప్తాను మీకు. ఇవన్నీ ఇంకా సో వచ్చేసినాం మేము బిల్డింగ్ కాడికి. పాపం ముసలోళ్ళు మంచి ఐస్ క్రీమ్ తింటారు బయట కూర్చొని. క్యూ అయితే అంత క్యూ. ఒక్కోళ్ళు చూడండి 2 బుట్టలు 3 బుట్టలు. ఇవన్నీ ఫ్రీ రేంజ్ ఎగ్స్. హాఫ్ ఏ డజన్ వచ్చి 2 అంట. మేమైతే ఒక ట్రే ఫ్రీ రేంజ్ ఎగ్స్, ఒక మీడియం స్ట్రాబెర్రీ పిక్ చేసుకున్నాము, అది తీసుకున్నాం మేము. సో మా టర్న్ అయితే వచ్చేసింది కౌంటర్ కాడికి. సో ఫైనల్గా కౌంటర్ కాడికి అయితే వచ్చేసినాం మేము. ఆ ఎగ్స్ స్ట్రాబెర్రీస్ అయితే వెయిట్ చూస్తారు. మాకు అప్రాక్స్ ఎంత వెయిట్ వచ్చిందో గుర్తులేదు, కాకపోతే ఆ రెండింటికి కలిపి మాకు 11 pounds అయింది. ఓన్లీ ట్రే ఎగ్స్ 7 pounds. మొత్తం బిల్లింగ్ అయితే అయిపోయింది, బిల్లు కట్టేసినాము. ఎగ్స్ స్ట్రాబెర్రీస్ తీసుకొని బయలుదేరాలి. సో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అయిపోయింది, ఇంకా రిటర్న్ అవ్వాలి. ఇంకా వెనకాల ఐస్ క్రీమ్లు ఇవి కూడా ఉన్నాయి ఆర్గానిక్. కుక్క చూడండి ఎంత క్యూట్గా ఉందో, ఈడోడరా నాయన అన్నట్టు వస్తుంది కుక్క. అందరు కూర్చొని, మామూలుగా చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా టైంపాస్ అయ్యిద్ది. వీక్లీ వన్స్ కాకపోయినా మంత్లీ వన్స్ తీసుకొని వచ్చిన వాళ్ళకి ఒక లెసన్ లాగా, అది ఎంటర్టైన్మెంట్. ఇంకా వాళ్ళకి మన కారు అక్కడెక్కడో పార్క్ చేసిన. అక్కడికి వెళ్ళి ఇక్కడ దారిలో ఇంకొకటి మిల్క్ది డైరెక్ట్ ఫార్మర్ లైవ్ మిల్క్ అమ్ముతారంట, అక్కడికి వెళ్ళాలి నెక్స్ట్. చూపిస్తా అది కూడా మీకు. సో అది వచ్చేసి ఆ బాటిల్ వాళ్ళే నీట్గా కడిగి అమ్ముతారు. ఒకవేళ గ్లాస్ బాటిల్ లేకపోతే ఆ బాటిల్ వచ్చేసి £2.40 అంటే 240 రూపాయలు గ్లాస్ది బాటిల్. అక్కడ మన దగ్గర బాటిల్ ఉంటే తీసుకొని వెళ్ళొచ్చు. ఇవన్నీ ఇప్పుడు మనకు కనిపించేటి అన్నీ దగ్గర ఒక 20 రకాలు ఉన్నాయి. ఆ 20 రకాలు వచ్చేసి ఫ్లేవర్స్, డైరెక్ట్ మిల్క్ షేక్ ఫ్లేవర్స్. వాటికి ఒక్కసారి 50p అంటే 50 రూపాయలు. మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే అది 1 లీటర్కి ఎంత సరిపోతుందో అంత డ్రాప్ అవుద్ది. ఇంకా మనకి మిల్క్ కావాలి అంటే 1 లీటర్కి 1 £1.40. సో ఆడ బటన్ ప్రెస్ చేసి మనం కార్డ్ ట్యాప్ చేస్తే స్టార్ట్ అయిపోయింది. 1 లీటర్ వచ్చేసి అది. కప్పులు కావాలంటే పక్కన కప్పులు ఉంటాయి, ఆ కప్పులు కూడా తీసుకోవచ్చు. డోర్ క్లోజ్ చేయొద్దు అని చెప్తున్నాడు, అక్కడ పైన రాసింది. ఇప్పుడు చూడండి ఆ నాబ్ ఉంది కదా, వైట్ కలర్ లోపల రింగ్ బాటిల్ పైన, కొంచెం ఆ పిన్ కిందకు వచ్చి ఇంకా దాంట్లో నుంచి పాలు ఆ బాటిల్లో పడతాయి. మన పేమెంట్ యాక్సెప్ట్ చేయగానే ఇంకా అది కిందకు వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా 1 లీటర్ మెజర్మెంట్తోనే అయిపోతుంది, కట్ ఆఫ్ అవుద్ది. బాటిల్ మన దగ్గర ఉంటే ఫ్రీగా పట్టుకోవచ్చు, మామూలుగా ఓన్లీ పాలకి డబ్బులు కట్టి. అంతే అయిపోయింది. ఇంకా పక్కన టిష్యూలు ఉంటే తుడుచుకొని క్యాప్ వేసుకోవాలి అంతే. ఇంకా పక్కనే మీకు అది కూడా చూపిస్తాను, షెడ్ వీళ్ళది. సో ఇది ఫ్రంట్ ఎంట్రన్స్. ఇది ఇక్కడ కనిపించేది ఆ షెడ్ మొత్తం ఆవులే. ఇంకా యూకేలో ఏంటంటే బర్రెపాలు దొరకవు, బర్రెలు చూడాలన్నా కూడా ప్రతి దానికి ఆవు పాలు, ఆవుకు సంబంధించింది ప్రతిదీ. ఇక్కడ దగ్గర 100 పైన ఆవులు ఉన్నాయి. డైలీ 2 times పోస్తారంట, మార్నింగ్ ఈవినింగ్. మార్నింగ్ పోసింది ఈవినింగ్ వరకు అయిపోద్ది అంట, ఈవినింగ్ పోసింది మళ్ళీ మార్నింగ్ వరకు అయిపోద్ది అంట. ఆవు దూడలు చూడండి, పళ్ళు దురద పెట్టి పళ్ళని గీకుతున్నాయి.
దూడల కలర్లు అయితే 3-4 కలర్లు మిక్స్ అయ్యి ఉన్నాయి. మూతో కలర్ ఉంది, ఫేస్ ఒక కలర్ ఉంది, వెనకాల బాడీ ఒక కలర్ ఉంది. అదేందో మరి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.